తెలంగాణలో యూరియా కోసం రైతులు గగ్గోలు పెడుతున్నారు. వర్షాకాలం మొదలై వ్యవసాయ పనుల్లో మునిగిన యూరియా మాత్రం సరిపడా అందడం లేదు. చాలా ఏళ్ల తర్వాత యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఎంత వేచి చూసినా ఒక్కో రైతుకు రాష్ట్రంలో 3 నుంచి 4 బస్తాల యూరియానే ఇస్తున్నారు. 1 ఎకరం వరి పంటకు 1 బస్తా యూరియా కావాలి. అదే మొక్కజొన్న పత్తి సాగుకైతే 1 ఎకరానికి 2 యూరియా బస్తాలు కావాలి. మరి రైతులకు 3 నుంచి 4 బస్తాల యూరియానే ఇస్తామంటే 4 ఆపై ఎకరాల సాగు భూమి ఉంటే అలాంటి అన్నదాతల పరిస్థితి ఏంటి? పంట పొలాలను కాపాడుకోవడానికి బయట మార్కెట్లను ఆశ్రయిస్తే సాగు పెట్టుబడి కూడా పెరుగుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. గోవింద్పేట్ గ్రామంలో యూరియా కొరతతో సొసైటీ మూసివేసిన పరిస్థితి. తమకు సరిపడా ఎరువులు ఇవ్వడం లేదంటున్న రైతులతో ఐ న్యూస్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలో ఎరువుల కొరత యూరియా కొరత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ గోవింద్పేటలో ఉన్నాం. గోవింద్పేటలో పూర్తిగా స్టాక్ లేక ఇక్కడ యూరియాను అందించడం లేదు. ప్రస్తుతం ఇక్కడ రైతులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్, అసలు యూరియా ఇక్కడ స్టాక్ లేదంటున్నారు, ఎట్లా ఉంది? కొరత ఏమైనా ఉందా? ఇప్పటిదాకా లేకుండా ఇప్పుడు వస్తుంది. ఇక్కడ కొరత ఉందని చెప్తున్నారు అంటే రైతులు లేరు, యూరియా లేక ఇక్కడ రైతులకు ఇవ్వటం లేదు. ఇంతకు ముందు కొరత ఉండే వాస్తవం. నిన్నొక లోడ్ వచ్చింది, అయిపోయింది. ఇవాళ ఒక లోడ్ వస్తాం అంటారు. వస్తుందా మరి రాదా తెలియదు, చూడాలి. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఎకరానికి 2 సంచులు పడుతుంది. ఇప్పుడు ఎకరానికి 1 సంచి ఇస్తుండు. ఎకరానికి 2 సంచులు 3 సంచులు పడుతుంది. ఇప్పుడు 1 సంచి ఇస్తుండే. ఎందుకంటే రైతులకు ఇబ్బంది అయిపోతుంది. అదేందో ప్రభుత్వాలు అర్థం చేసుకొని ఎకరానికి 2-3 ఇస్తే ఏమవుతుంది అంటే రైతులకు సరిపోతుంది అన్నట్లు. ఇప్పుడు 1 ఇచ్చేసరికి ఏమవుతుందంటే రైతులకు సరిపోతలేదు. దాని ద్వారా ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఎకరానికి 2 సంచులు 3 సంచులు ఇస్తే మాకు కొంచెం రైతులకు సరిపోతుంది అన్నట్లు. ఇప్పుడు మక్క పంటకు ఎకరానికి 2 నుంచి 3 సంచులు పడుతుంది. 3 సంచులు పడుతుంది. ఇప్పుడు ఏంటంటే 1 సంచి ఇస్తుండ్రు. దాని ద్వారా మాకు కొంచెము ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వాలు అర్థం చేసుకొని మాకు ఎకరానికి 3 సంచులు ఇస్తే బాగుంటుంది. నాణ్యం అంటుండ్రు. దాంతో కొంతమంది రిజల్ట్ ఉన్నదంటూ, కొంతమంది రిజల్ట్ లేదంటుండ్రు. కొంచెం అర్థం చేసుకుని రైతులకు యూరియా తెప్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. అంటే గతంలో ఎప్పుడు స్టాక్గా ఉండేది, ఈసారి మాత్రం సంవత్సరమే బాగా ఇబ్బంది ఉంది యూరియా కొరత. ఎప్పుడైనా కొరత లేదు. ఇంతకుముందు బాగా ఇబ్బంది, ఇంతకుముందు అంటే ఇట్లా ఉండే. ఈ సంవత్సరం చాలా టైట్ అయింది. అంతకుముందు ఏం ప్రాబ్లం లేకుండే. ఈ అర్గుల్ కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, గోవింద్పేట కావచ్చు, ఈ ప్రాంతాలలో ఎక్కువ మొక్కజొన్న కావచ్చు, వరి, పసుపు ఇట్లా పండిస్తారు కదా. మీకు తప్పనిసరి పరిస్థితి ఉంటుంది. గతంలో కాకుండా ఈసారి క్యూ లైన్లలో నిలబడి, మొన్న ఆర్మూర్లో క్యూ లైన్లో నిలబడి నిన్న మా గోవింద్పేట గ్రామంలోనే దాదాపు ఒక 100 మంది దాకా లైన్ పట్టిళ్ళు. 100 మందికి రావంటే ఒక 30 మందికి వచ్చినాయి. ఇంకా ఇక్కడ మాకు పాస్బుక్లు జిరాక్స్ పెట్టుకొని ఇస్తుండ్రు. ఎకరానికి 1 ఇస్తుండ్రు. ఎందుకంటే ఎకరానికి 1 మాకు ఎరపోదు కదా. దాని గురించి మేము ఇంకా కావాలని ప్రభుత్వాలకు, స్టేట్ కానీ మన సెంట్రల్ కానీ చెప్పుకుంటున్నాం. మొత్తం ఈ గోవింద్పేటలో ఎక్కువగా ఏ పంట పండిస్తారు? గోవింద్పేటలో మక్క, పసుపు, వరి 3 పండిస్తారు. సమానం, ఏదైనా సమానమే ఉంటుంది. పొలాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి. మక్క ఇప్పుడు 3 ఎకరాలు మక్క, 3 ఎకరాలు పసుపు, ఇట్లా రైతులు ఉన్నారు. కొంచెం మంది తక్కువ, అన్ని సమానం ఉన్నట్లున్నాయి. మరి ఇప్పుడే ఇట్లా పరిస్థితి ఉంటే రేపు ఆగస్టు, సెప్టెంబర్లో యూరియా ఇంకా అవసరాలు ఎక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు కొంతమంది రైతులు ఏంటంటే అవసరం ఉన్న కొంచెం ఎక్కడైనా ఇబ్బంది పడి స్టాక్ తెచ్చి పెట్టుకున్నారు. ఇక కొంతమంది చిన్నకారు రైతులు ఉంటారు చూడు, వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నట్లు. కొంచెం పెద్ద మంది రైతులు ఏంటంటే ఎక్కడన్నా ఆ విలేజ్కి వెళ్ళి ఈ విలేజ్కి వెళ్ళి అడ్జస్ట్ చేసుకొని స్టాక్ తెచ్చి పెట్టుకున్నారు. ఇంకా చిన్నకారు రైతులకు ఏంటంటే ఇక వాళ్ళ కోసం అన్నా కానీ ప్రభుత్వాలు పంపించి ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. సార్ మీరు చెప్పండి, సొసైటీలో ఉన్నారు కదా, ఇప్పుడు అసలు లోడ్ లేక ఇక్కడ రైతులు లేని పరిస్థితి ఎట్లా ఉంది? అయితే మాకు నిన్న ఒక లోడ్ వచ్చింది. లోడ్ వచ్చేస్తే ఫార్మర్స్కి అందుబాటులో ఇచ్చేసినాం. ఎంత అయితే అంత 1 ఎకరానికి 1 సంచి అట్లా ఇచ్చేసినాం పాస్బుక్లు తీసుకుంటా. మళ్ళీ ఏంటంటే ఇండెంట్ పెట్టాము ఇంకొకటి కూడా, రేపు వస్తా అని చెప్పేసిండ్రు. రేపు వస్తే మళ్ళీ మేము ఆ జిరాక్స్తో మళ్ళీ అదే డిస్ట్రిబ్యూట్ చేస్తాం సార్. ఒక్కొక్కటి ఇప్పుడు వ్యవసాయ పనులు జరుగుతున్నాయి కదా, రైతులకు అవసరమే ఇప్పుడు ఈ టైంలో లేకపోతే ఎట్లా? ఇంతకుముందు ఇట్లాంటి పరిస్థితి ఉండేనా?
ఇంతకుముందు ఇక్కడ లేకుండా ఇట్లా ఈ సంవత్సరం కొంచెం టైట్ అయింది. సెంట్రల్ గవర్నమెంటే మనకు 2 సంచులు వెళ్ళి 1 సంచి అని ప్రభుత్వం చెప్పేసింది. అలాగని మనకు కొంచెం టైట్ ఉంది యూరియా ఈ ఏరియా. ఎకరాకు మామూలుగా ఎంత ఎంత అయితే ఇంతకుముందు 50 కిలోలు వస్తుండే బస్తా, ఇప్పుడు 45 కిలోలు వస్తుంది. ఒక ఎకరానికి ఒక 67కో సంచి ఏరిపోతుండే, ఇప్పుడు ఒక 6 సార్లు 7 సార్లకు ఒక సంచి ఏరిపోతుంది. ఎకరానికి వచ్చేసి 2 పైననే పడుతున్నాయి. 3కు ఏ కొద్దిగా కొంచెం అది అవుతుందో 3 కూడా కావచ్చు, కానీ ఎకరానికి ఒక బస్తా ఇస్తే అది ఏం సరిపోదు. కాబట్టి ఎకరానికి 3 బస్తాలు ఇస్తే మాకు ఏరిపోతుంది. అది మళ్ళీ కొరత. ఒక పాస్బుక్ పెట్టుకొని 3 ఇస్తే మాకు ఉన్నది ఒక 3 ఎకరాలకు 1 ఎకరంకు 4 సంచులు ఇస్తే 3 సంచులు ఇస్తే ఇంకా 2 ఎకరాలకు ఏం వేయాలి? ఎరువులు, యూరియా ఏం పోయాలి? ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? వేరే విలేజ్కి పోతే వాళ్ళు కూడా రానిస్తలేరు. మా విలేజ్కి ఏం కావాలా మీరు కూడా పోతే మా విలేజ్లో ఇట్లా అని చెప్పేసి అంటున్నారు. అందుకోసమని కొద్దిగా చూసుకొని కొద్దిగా వ్యవసాయదారులకు అందుబాటులో యూరియా అందిస్తే మంచి ఉంటుందని భావిస్తున్నాం. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూరియా కొరత లేకుండే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఇప్పుడు వచ్చిందో ఈ బాగా ఇబ్బంది అయిపోతుంది యూరియా కొరత. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంతవరకు ఇంత యూరియా కొరత ఇబ్బంది కాదు. ఎక్కడైనా పోయినా కానీ ఇస్తుండే. ఇప్పుడు ఏ విలేజ్కి పోయినా కానీ పోయి తీసుకొద్దామంటే ఏమంటుండ్రు అంటే మేము ఈ విలేజ్కి ఇవ్వమని చెప్పేసి అని అంటుండ్రు. అంతకుముందు ఏమి ఇబ్బంది లేదు టీఆర్ఎస్ టైంలో. ఇప్పుడు కాంగ్రెస్ టైంలో కొంచెం యూరియా కొరత ఉన్నది. ఇది మొత్తానికైతే మనము గ్రామాల్లోకి వెళ్ళి తిరుగుతున్నాం. ప్రస్తుతం ఏదైతే గోవిందపేటలో ఉన్నామో గోవిందపేటలో సొసైటీలో ఉన్నాం. ఇక్కడ స్టాక్ లేక రైతులు ఇక్కడ యూరియా తీసుకునే పరిస్థితి. ఆ యూరియా కోసం వచ్చినటువంటి రైతులను వాళ్ళని అడిగితే వాళ్ళు స్పష్టమైనటువంటి ఆన్సర్ మనకు చెప్తున్నారు. ఎకరాకి మినిమం 4 నుంచి 6 బస్తాలు అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ పాస్బుక్లు పెట్టుకొని కేవలం ఒకే ఒక యూరియా బస్తా ఇస్తుండటంతో తమకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ పూర్తిగా వరి అలాగే మొక్కజొన్న పసుపు పంట పండిస్తారు. పూర్తిగా ఈ ఆర్మూర్ ప్రాంతం కావచ్చు, బాల్కొండ ప్రాంతం కావచ్చు వ్యవసాయం పైనే ఆధారపడి ఉంటుంది. వేల ఎకరాల్లో ఇక్కడ సాగును చేస్తారు. వరి పంట నిజామాబాద్ జిల్లాలోనే 70% వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నటువంటి జిల్లా ఇది. గతంలో ఇలాంటి కొరత ఎన్నడూ లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి కొరత ఏర్పడిందని చెప్పేసి రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ఆ నిర్వాహకుడు ఏదైతే సొసైటీ ఉందో ఆ సొసైటీ నిర్వాహకులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే గతంలో ఇలాంటి పరిస్థితి లేదు, కానీ ఇప్పుడు స్పష్టంగా ఎరువుల కొరత ఏర్పడిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారుల సమన్వయ లోపం లోపించడంతో అక్కడ కేంద్ర ప్రభుత్వానికి సరైనటువంటి గైడెన్స్ ఇవ్వక రాష్ట్రం తన అవసరాలు ఎంత ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో అవసరాలు ఎంత ఉన్నాయి ఏంటి అనే దానిపైన ఎలాంటి అవగాహన లేకుండా ఈసారి కేంద్రం కూడా కాస్త తక్కువగా పంపించడంతో కొరత అయితే ఏర్పడిందని చెప్తున్నారు.